మా మేడం మధ్యాహ్నం కార్ దిగి వెళ్ళేటప్పుడు చందు నీకు సాయంత్రం ఒక గిఫ్ట్ అయితే ఇస్తాను అసలు మిస్ అవుద్దనేసి ఒక మాట చెప్పేసి వెళ్ళింది. దానికోసం నేను లీగలీ వెయిట్ చేసుకొని ఉండా. అసలు ఏంటి ఆ గిఫ్ట్ కథ అనేది మీరే చూడండి, మీకే అర్థమవుతుంది. పూల బొకే కోసం అయితే వచ్చాను అనమాట. మా మేడం ఇక్కడైతే ఆర్డర్ పెట్టింది పూల బొకే. రంజాన్ స్టార్ట్ అయిన 10 రోజుల తర్వాత గిర్గాన్ పండగ అయితే జరుపుకుంటారు ఈ కువైట్ వాళ్ళు. ఈ రోజు మా మేడం వాళ్ళ అన్నగారి ఇంట్లో పార్టీ అయితే ఉంది ఫుల్ గా. అక్కడికి వెళ్ళడానికి బొకే అయితే ఆర్డర్ చేసింది అనమాట. నేనైతే కల్లో కూడా అనుకోలేదు ఎప్పుడే కానీ. నేను మా మేడం ఇంట్లోకి పనికి వచ్చి 2 సంవత్సరాలు దాటిపోతుంది. 2 సంవత్సరాల్లో కూడా చాలా పార్టీలకు వెళ్ళింటది మా మేడం. ఈ బొకే అబ్బా అంటే 4 దినాలు పెట్టుకునేది, అలాంటిది ఈసారి ఏకంగా 10 దినాలు పెట్టుకునింది. అసలు ఈ రోజు ఏం జరుగుతుందో నాకే అర్థం కావట్లా. లాస్ట్ ఇంట్లో పార్టీ అయితే జరుగుతుంది అనమాట. మా మేడానికి అన్నతమ్ముళ్ళు 10 మంది అయితే ఉండరు, కానీ ఆ పార్టీలో మగవాళ్ళు అయితే ఉండరు, అందరూ కూడా ఆడవాళ్ళే ఉంటారు అనమాట. అటాచ్ చేసుకుని ఇంటికి వచ్చేసరికి తెల్లారితో 3 అయిపోతుంది. మొహం కూడా పెరకపోయింది అనమాట. మా మేడం ఏదో గిఫ్ట్ ఇస్తుందనేసి లీగల్ వెయిట్ చేసుకుని ఉండ కదా, నా మీద నాకే అసహ్యం వేస్తుంది. ఇప్పుడు చిన్నపిల్లలు తినే చాక్లెట్ ఇచ్చింది అనమాట. మీరు అనుకోవచ్చు చాక్లెట్ గురించి ఇంత బిల్డప్ ఎరుపుక్క అనేసి, కానీ చాక్లెట్ వెనకాల చాలా కష్టం ఉందన్నమాట. నేను కోవిడ్కి వచ్చి 2 సంవత్సరాలు అయిపోతుంది. ఏ రోజు కూడా డ్రైవర్ అనేటోడు మనిషి అనేది గుర్తించి కన్నా గొడ్డు కదా పని చేపించుకుంటే మా మేడం ఏ రోజు కూడా చిన్న చాక్లెట్ ముక్క కూడా లేదు. అలాంటిది ఈ రోజు పెద్ద ముక్క ఇచ్చింది.